మెగా కన్వెన్షన్లో ఇవాళ థర్డ్ డే అండి. ఫస్ట్ డే, సెకండ్ డే కంటే థర్డ్ డే చాలా హంగామా. ఎందుకంటే ఆల్ సెలబ్రిటీస్ అండ్ కాన్సర్ట్, తమన్ కాన్సర్ట్ అండ్ మన ఫేమస్ సింగర్ రాహుల్ గారు ఇక్కడ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ రాహుల్ సిప్లిగంజ్. హలో అండి, వెల్కమ్ టు సాక్షి టీవీ యూఎస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? అంటే ఇంత మెగా కన్వెన్షన్లో అరౌండ్ 10 to 12,000 పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ రైట్ నౌ. హౌ ఇస్ ద ఫీలింగ్? We are so much excited అండి, so much excited to perform here. And I want to thank Taman Garu for bringing me after a very long time. I'm performing at convention like this. So I'm very happy to perform at Telangana Telugu Association. So firstly, congratulations that Natu reached Oscars and still we are into that Oscar fever. Yeah, of course, even me too. So after the success of Natu, so the expectations of the fans will be little more. So any pressures? Nothing అండి, అట్లేం లేదు. బట్ యునో సింగింగ్ ఈజ్ మై జాబ్ కాబట్టి అండ్ పర్ఫార్మింగ్ ఈజ్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్ కాబట్టి సో ఐ పర్ఫార్మ్ సో మెనీ ప్లేసెస్ అట్ అండ్ బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు పర్ఫార్మ్ హియర్. యా. సో మీరు అమెరికాకి వస్తూ ఉంటారు. సో మీ ఫేవరెట్ స్టేట్ అండ్ సిటీ ఏంటి అమెరికాలో? అమెరికాలో నా ఫేవరెట్ అంటే మయామి అండి. మయామి. బీచెస్ ఇష్టమా? అండ్ వేగస్. ఓకే. సో మౌంటైన్స్ ఆర్ బీచెస్ ఏది ఇష్టము? బీచెస్ అండి. You're a beach person. Beach and mountain, of course mountains, but yeah. Okay, so అమెరికాలో కూడా చాలా మంది తెలుగు కమ్యూనిటీ యూఆర్ సీయింగ్ లైక్ ఇట్స్ లైక్ గ్రోయింగ్ డే బై డే. సో మూవీస్ అనేది అమెరికాలో ఫస్ట్ రిలీజ్ అవుతాయి 1 day ముందు. మనకు హైదరాబాద్లో ఇండియాలో ఫ్రైడే నాడు రిలీజ్ అవుతాయి, కానీ ఇక్కడ థర్స్డేనే రిలీజ్ అవుతాయి. సో దాట్ మేజర్లీ ఇంపాక్ట్ ద ఇండియన్ బిజినెస్ అని చెప్తారు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? I have zero knowledge on that అండి, ఎందుకంటే I'm just a musician, so I know to say. పాటలతోనే కదా మూవీస్ హిట్ అవుతాయి. సో దే సే దట్ a movie can be hit or a flop by a song. అలా ఏమి ఉండదండి. ఇట్స్ depends on movie promotion, movie how the movie is directed and how songs are doing well and of course script, songs, everything అన్ని బాగుంటేనే సో మూవీ అన్నిటి కలయిక బాగుంటేనే మూవీ హిట్ అవుతుందండి. ఓకే, సో ఆర్ యు a coffee person or a tea person? No, right now అయితే ఇక్కడ కొంచెం సియాటిల్లో బ్రీజీగా ఉంది కాబట్టి సో ఐమ్ హ్యావింగ్ అ బ్లాక్ కాఫీ. సో ఇండియాలో ఇంత చల్లగా ఉంటుంది కదా, సో ఆల్ ఆఫ్ 13 Celsius ఉంది అనుకుంటా. అండ్ సో అట్లా కాఫీ తాగడం. So all excited to perform? So much excited to listen all Tamananna songs. ఎందుకంటే నేను తమన్నతో పర్ఫామ్ చేయడం కూడా ఫస్ట్ టైం. సో ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ సో మచ్ హ్యాపీ టు పర్ఫామ్ విత్ హిమ్. So who's your you always wanted to be a singer? Who's your inspiration? మై ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారండి, ఇట్స్ నాట్ వన్ పర్సన్. శంకర్ మాధవన్ గారు, హరిహరన్ గారు. బిఫోర్ ఐ యూస్ టు సింగ్ గజల్స్. సో అట్లా ఉర్దూ గజల్స్ ఎక్కువ వింటుండే, ఉస్తాద్ గులాం అలీ ఖాన్ సాబ్ అండ్ అట్లా చాలామంది ఉన్నారు. యా. చిన్నప్పటి నుంచే మన తెలుగు ఫ్యామిలీస్లో ఎస్పెషలీ అంటే డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి అనే కోరుకుంటారు పేరెంట్స్. సో వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు అ డిఫరెంట్ ప్రొఫెషన్? ఐ నెవర్ థాట్ టు బికమ్ అ సింగర్ అండి, బట్ అయినాను అట్లా అంతే. వాట్ డిడ్ యూ థింక్? అంటే మనం గ్రో అప్ అయినప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే నేను పుట్టి పెరిగిన ఏరియానే మంగళాడు దూల్పేట అండి. సో అక్కడ బేసికల్లీ అంత అంబిషన్ పెట్టి ఏం లేకుండే, బట్ ఇట్స్ ఆల్ ఆఫ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. He recognized my talent and he made me to learn music. Okay, so your parental support was the most interest and love and the love towards me and my interest ni వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేశారు. అండ్ స్టడీస్లో కాకపోయినా వీడి దేంట్లో ఒక దగ్గర నెగ్గాలని చెప్పేసి మై ఫాదర్ హీ కొట్టి సంగీతం క్లాస్కి తీసుకెళ్లే వాళ్ళు. సో ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ బిగ్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. సో యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్ కదా, సో మీకు హైదరాబాద్లో నచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? డిష్లో కానీ లేదంటే ప్లేస్లో కానీ? హైదరాబాద్ ఈస్ గ్రోన్ సో మచ్, ఇప్పుడు గ్లోబల్ మ్యాప్లో వచ్చేసింది హైదరాబాద్. సో ఇట్ హ్యాస్ బికమ్ లైక్ అ సిలికాన్ వ్యాలీ, బే ఏరియా సిలికాన్ వ్యాలీ అని చెప్తారు. సో లైక్ దుబాయ్ డౌన్ టౌన్ అని చెప్తారు. సో దే ఆర్ కంపేరింగ్ హైదరాబాద్ విత్ టాప్ మోస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. సో ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ హ్యాపీనెస్ వెన్ ఐ హియర్ దాట్. సో వాట్ డూ యూ ఫీల్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఇన్ హైదరాబాద్? ఇన్ ప్రెజెంట్ హైదరాబాద్, పాత హైదరాబాద్ కాదు, కొత్త హైదరాబాద్లో మీకు నచ్చింది ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు అందరూ ఉండలేరు. ఆ వైబ్ నేను హైదరాబాద్ ఉండడం సో ఇట్ మేక్స్ మీ హ్యాపీ ఎవ్రీడే లేవగానే. హైదరాబాద్ మాహౌల్ ఈస్ డిఫరెంట్ అండ్ అవే అర్ధరాత్రి మార్నింగ్ 4 o'clock ఛాయ్లు. అడ్డాలు చెప్పండి, కొన్ని అడ్డాలు. మీ ఫేవరెట్ అడ్డాస్ ఏంటి? ఉన్నాయండి. చార్మినార్. ఫుడ్ కావాలంటే చార్మినార్ పోతాను, ఛాయ్ తాగాలంటే ఇరానీ హోటల్ పోతాను, అండ్ బిర్యానీ తినాలంటే కెఫే బార్ బావర్చి ప్రాపర్ ఒరిజినల్. దోశ తినాలంటే బేగం బజార్ పోతాను.
సో అమెరికాలో ఫ్రెండ్స్ ఉన్నారా లేదంటే ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అందరు ఏదైనా పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అరే రాహుల్ ఇంత పెద్దగా అయిపోయిండు అమెరికాకి వచ్చిండు అనేసి ఆ బాండింగ్ ఉంటుంది కదా టిపికల్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ బాండింగ్ అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అమెరికాలో ఉన్నారండి అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఇది నా ఫస్ట్ ట్రిప్ కాదు, ఇది నా 20th ట్రిప్. సో వాళ్ళు కూడా కలిసి ఇడు వచ్చిండు సరే అన్నట్టే ఉంటారు అట్లా. సో ఎనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ యూ వాంట్ టు డిస్కస్? I have sang an upcoming projects, big projects, but I don't have any rights to reveal the names. Okay. So do you want to sing only in Telugu or any Indian languages, or we can see you singing in any international languages as well? No, Andy. I love to work with my favorite composers like from South, Mani Sharma garu, Taman garu, and I already sang for Anirudh garu, Tamil lo vaadanu, and Keeravani garu. So all of I'm working DSP garu దగ్గర వాడాను. So I'm happy with that, but later on ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు I'll definitely try to prove. How difficult it is to adapt from one composer to the another, to shifting అనేది అంటే ప్రతి ఒక్క కంపోజర్ మ్యూజిక్ కంపోజర్ స్టైల్ వేరే ఉంటుంది కదా. So how easy or difficult for you is, what are the challenges you face in shifting, It's nothing tough, nothing difficult, Andy. Only the thing is we have to understand the composition as being a playback singer of a music composer. The way he wants, the way how he wants to present his song, in what voice culture he wants to present his song. So all of mostly a singer has to understand the composer's feeling, and it's not difficult or anything. Yeah. So any memory of Natu Natu you want to share with our US viewers? My best memory with Natu Natu is, of course, I'm very happy that I was a part of the Oscar stage, and